హెవెన్లీ ఫాదర్, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి మనం ఎలాంటి పరిస్థితులు వ్యత్యాసాలు వచ్చినప్పటికీ దాన్ని జ్ఞానంతో కూడా ఆలోచన చేసుకుని దాన్ని ఆ సత్యముతో ఇది ఇది తప్పు, ఇది రైటు, ఇది కరెక్టు అని చెప్పగలిగి వాళ్ళని ఏ సందర్భంలో ఎలా ప్రేమించాలో అలా ప్రేమించి, అలా ప్రేమించినప్పటికీ ఆ వ్యక్తి వంచకుడైతే మటుకు నువ్వు ఆతిథ్యం అవ్వద్దు అన్నాడు. హాస్పిటాలిటీ చూపించొద్దు, ఒకవేళ ఇస్తే నమస్కారం పెట్టి మంచినీళ్ళు నిమ్మరసం ఇచ్చే కానీ ఇంట్లో చేర్చుకోవద్దు, పంపించేయి అని చెప్తున్నాడు వంచకుడైతే. అదే యోహాను దీని గురించి మొదటి యోహానులో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు వెలుగులో నడువు, ప్రేమలో నిల్చుండు, అతన్ని ఎప్పుడు మార్చుకోవాలో అప్పుడు మార్చుకుని చేర్చుకో అని కూడా తెలియజేస్తున్నాడు. అంటే కరెక్ట్ చేయవలసినప్పుడు కరెక్ట్ చేసి, తనకి తెలియచేయవలసినప్పుడు తెలియచేసి, అతడు తెలుసుకున్న తర్వాత, అతడు గ్రహించాడన్న తర్వాత తిరిగి ఆయన క్షమించమన్నాడు కాబట్టి క్షమించి చేర్చుకోమని చెప్పి కూడా యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. సో రెండో అధ్యాయం వచ్చేటప్పటికి, ఈ రెండో యోహాను వచ్చేటప్పటికి దీన్ని కవరింగ్ లెటర్ అంటారు అందరూ. థియోలోజియన్స్, వేదాంత పండితులు ఏమంటారంటే దీన్ని కవరింగ్ లెటర్ అంటారు. దేనికి కవరింగ్ లెటర్ ఇది? కవరింగ్ లెటర్ అంటే మనం అంతా అప్లికేషన్ పూర్తి చేసేది పైన పెట్టేది కవరింగ్ లెటర్ అంటాం. ఇది మొదటి యోహాను పత్రికకి కవరింగ్ లెటరు. రెండో యోహాను అంటే మొదటి యోహానులో ఏమైతే విషయాలు చెప్తున్నాడో దాని అంతటి కవరింగ్ లెటర్ మనకి ఇచ్చాడు రెండో యోహాను పత్రికలో. మొదటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, దాన్ని అంతటికి కవరింగ్ పెట్టాడు పైన. కాబట్టి ముందు మొదటి యోహాన్ని మనం ఒకరోజు చదువుదాం. అయితే కవరింగ్ లెటర్ని ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. ఈ కవరింగ్ లెటర్లో మనం తెలుసుకునేది ఏంటంటే, తండ్రికి ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు సత్యంలో నిలబడి, అంటే ఏది రైటో ఏది రాంగో దాని కొరకు నిలబడి, దానికి అవసరమైనప్పుడు ప్రేమను ఇచ్చి, అతనికి ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి, ఎప్పుడు పంపివేయాలో కూడా మనం తెలుసుకోవాలంట. అది మనకి యోహాను చెప్తున్న సత్యం. నీవు ఆ సత్యంతో కూడిన ప్రేమను చూపించడం వల్ల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడోది, మనము ఈ విరోధ తత్వం కలిగిన వ్యక్తిని దూరంగా పెట్టు అని కూడా తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు ఎవరన్నా పెద్దలు విరోధ తత్వంతో ఉన్నటువంటి వ్యక్తిని కొంచెం దూరం పెట్టారనుకోండి, చుట్టూ ఉన్న కొంతమందికి ఏమవుద్దంటే కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా చేశాడు, ఎందుకు చేశాడు, ఇలా చేయకూడదు కదా అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి చేసింది, ఆ వ్యక్తి వలన పొందిన గాయం పొందిన వ్యక్తికి వాళ్ళిద్దరికి మధ్యలో ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమలోను సత్యంలో ఉండేటువంటి మీరు సత్యమేదో తెలుసుకుని దాని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయండి తప్ప, మీరు వంచకలను కొట్టుకొని మంచినీళ్ళు కూడా ఇచ్చేటువంటి ఆతిథ్యం చేయొద్దని చెప్తూ ఉన్నాడు. ఇది చాలా విలువైనటువంటిది. కాబట్టి ప్రేమపూర్వకమైనటువంటి సహవాసం ఆశీర్వాదం అని చెప్తున్నాడు. అసత్యాన్ని కలిగి అసత్యంతో కూడినటువంటి సత్యం తెలిసి కూడా అసత్యాన్ని చెప్పడానికి మీకు ప్రయత్నం చేసేవాళ్ళని వంచకులు అంటారు. అంటే వాక్యం కరెక్ట్గానే తెలుసు, వాక్యంలో ఉన్నటువంటి సత్యం తెలుసు, కానీ పరిస్థితి ఇరుకు మార్గాలు వచ్చేటప్పటికి ఆ ఇరుకు మార్గాన్ని పెట్టుకుని సత్యవాక్యాన్ని అసత్యవాక్యంగా మీకు చెప్పి మిమ్మల్ని వంచన చేసేవాళ్ళని ఇంట్లోకి కూడా రానివ్వద్దు అని చెప్తున్నాడు. చాలా గట్టిగా జాగ్రత్త వంచకులతో అని చెప్తూ ఉంటాడు. అంటే మన కుటుంబంలో చేరి మన ప్రక్కనే ఉండు, మన కుటుంబంలోనే భేదాభిప్రాయాలు తేడానికి ప్రయత్నం చేసే వంచకులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు నువ్వు ఇంట్లోకి చేర్చుకుంటున్నావో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సత్యము ప్రేమ నిన్ను పరలోకానికి నడిపించేది, నిత్యలోకానికి నడిపించేది. నిత్యలోకంలో నివాసానికి వెళ్ళేటప్పుడు భూలోకంలో నివసిస్తున్నటువంటి నీవు సత్యము ప్రేమను కలిగి ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ చేర్చుకోవాలి, ఎలా పెట్టుకోవాలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలుసు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన కుమారుడు తండ్రి పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడని తెలిసి కూడా, సత్యం తెలిసి కూడా వాళ్ళ అవసరతల కొరకు ఆ సత్యాన్ని ప్రక్కకు పెట్టి ఆ సత్యంలో నుంచే మన కుటుంబాన్నో మన సంఘాన్నో వంచన చేసేవాడికి మటుకు ఆతిథ్యం వద్దు అన్నారు. నేను మీ అందరికీ అర్థమవుతున్నాను అనుకుంటున్నాను.
అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వంచకులు ఎవరంటే దేవుని వాక్యం కరెక్ట్గానే తెలుసు కానీ సందర్భాన్ని వంచనకి మార్చేసేటువంటి విషయం, అంటే పరిస్థితుల్లో మారిపోయేటువంటి పరిస్థితి. దాన్ని మనం ఎంత జాగ్రత్త వహించాలి అని క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచేవాడు తండ్రి కుమారుని ఎవడైనాను ఈ బోధన మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంటి చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఎవరికి గ్రీట్ చేయాలో కూడా చాలా జ్ఞానంగా ఉండాలి మనం. నేను ఖచ్చితంగా ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే, ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలో ఎవరికి ఆతిథ్యం ఇవ్వకూడదో కూడా వాక్యం తెలిసిన వ్యక్తులే వంచన చేస్తారు. అదే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నమ్మకంతో వంచకుల్ని భరించాలి కానీ గృహంలో పెట్టుకోవద్దు, గృహాలు నాశనం అవుతాయి అని చెప్తున్నాడు. అంటే గృహాల్లోకి చేర్చుకోవద్దు. వాళ్ళకి బేసిక్గా వాళ్ళ పట్ల మనం చూపించేటువంటిది ఎప్పుడు చూపించాలో ఆ ప్రేమను కూడా మనం తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి వంచకుల పట్ల మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది, హాస్పిటాలిటీ అనేటువంటిది, ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది అంగీకరించలేదు ఆయన. ఎందుకంటే క్రీస్తుడు తెలిసి కూడా క్రీస్తు దేవుని కుమారుడు కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అవసరతని బట్టి. సత్యాన్ని తెలుసు కూడా సత్యం కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళే వంచకులు. అబద్ధ బోధకుల గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడు. అబద్ధ బోధకులు ఏంటంటే వాళ్ళు సత్యం తెలుసుకున్నదే సత్యం అనుకుని చెప్పేటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు. సత్యాన్ని తెలుసు కూడా వంచన చేసేవాళ్ళ మటుకు ఇంట్లోకి కూడా రానివ్వదు. కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తారు, సంఘాలని విచ్ఛిన్నం చేస్తారు. దీన్ని పట్ల మనల్ని జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే దేవుడు మరి మొదటి దశలోనికలో పౌలు చెప్తూ మంచిని పట్టుకోండి అనేటువంటి దాంట్లో ఉన్న అర్థం ఇదే. మీ ఆలోచనలో కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ విధంగా వాళ్ళకి బోధించాలి, ప్రేమించాలి, సత్యం తెలియచేయాలి, ఎప్పుడు మనం దాన్ని ఏ విధంగా నడిపించాలి, ఎంతవరకు ఉంచాలి అనేటువంటి జ్ఞానంతో కూడిన అనుభవంతో కూడిన యోహాను ఈ రెండో పత్రికను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దీన్ని గమనించుకుని మన జీవితాల్లో నేను ఏది గ్రహించుకోలేకపోయాను. ఏ విధంగా అమ్మా నాయనకి నేను తలనొప్పిగా భారంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుని అయ్యో ఈ విషయాల్లో నాలో వచ్చిన మార్పు ఇదని వాళ్ళు చూడాలని ఆశపడినా దానికి మించిన ఆనందం ఏంటంటే పరలోకమందు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి సంతోషాన్ని కలిగి ఉండడమే మనల్ని మన జీవితంలో ప్రేమలో నిలిచిండుట, సత్యంలో నడుచుట, ఎవరిని మనం చేర్చుకోవాలి, ఎప్పుడు చేర్చుకోవాలి, ఎలా చేర్చుకోవాలి, ఎలా ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటిది యోహాను మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దీన్ని గమనించుకుని ఖండించే చోట ఖండించి, ప్రేమించే చోట ప్రేమించడం అనేటువంటిదే, సత్యం అనేటువంటిది సత్యంగా తెలియచేసి, ప్రేమ అనేటువంటిది ప్రేమపూర్వకంగా మనము చూపించడం అనేటువంటిదే ఈ రెండో పత్రికలో యోహాను మనకి సత్యాన్ని, ప్రేమని తెలియజేస్తున్నాడు. దానిలో మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి సమయం దీవించును గాక. ఆమేన్.